ఇంకుందా తమ్ముడు ఇవాళ జగిత్యాలకి జిల్లాకి మేజర్గా 2 ప్రోగ్రామ్స్ కోసం రావడం జరిగింది. జర సైలెంట్గా ఉండడమ్మా. ఆ ప్రోగ్రామ్ నిన్న ఇష్యూ చేసి ఉంటారు మా ఆఫీస్. ఒకటి నవోదయ స్కూల్ ఏదైతే అకాడమిక్ స్టార్ట్ అయిందో టెంపరీ క్యాంపస్లో అక్కడ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ టు ఎన్కరేజ్ స్పోర్ట్స్, పర్టికులర్లీ సాకర్ గేమ్. ఆ ప్రోగ్రాం కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎట్లా వెళ్తున్నాం కదా అని నవోదయకి అక్కడ అలొకేట్ చేసిన ల్యాండ్ ఇన్స్పెక్షన్ కూడా చేసినాము. బ్రహ్మాండమైన ఎన్ని ఎకరాలు, అది 23 ఎకరాలు, మంచి షేప్లో ఉంది. దీనికి నేను రేవంత్ని కలిసిన, రిక్వెస్ట్ చేసుకున్నా. ఈ నవోదయకి నిజామాబాద్ జిల్లా నవోదయకి మన పార్లమెంట్లో 2 తెచ్చుకున్నాం అప్పుడు లాస్ట్ ఇయర్. చేస్తే ఇక్కడ అయింది, అక్కడ నిజామాబాద్లో కూడా అలొకేషన్ అయింది. అది పోయి కాంగ్రెస్ సీఎం తోటి బీజేపీ ఎంపీ పోయి మాట్లాడుకున్నాడు. అట్లా రేవంత్ దగ్గర వేరే పని కోసం ఎమ్మెల్యే కూడా వచ్చిండు. కానీ ఇలా మర్మం ఏందో కానీ కొరుట్ల నవోదయకి నిజామాబాద్ నవోదయకి ల్యాండ్ అలొకేషన్ అయిపోయింది. కేంద్రీయ విద్యాలయం జగిత్యాలకు అయితలేదు. ఇదేదో మర్మం. మేము స్ట్రేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేస్తున్నాము. మాకు తిరకాసు రాజకీయాలు తెలియవు. 2024 డిసెంబర్లో ఉందా పేపర్. మళ్ళా ఈ ఎమ్మెల్యే తిరకాసు రాజకీయాలు ఎట్లుంటాయి కూడా చెప్తా మీకు. ఎవరో వచ్చి రెవెన్యూ ఇన్స్పెక్టరు, డిప్యూటీ తహసీల్దార్ వచ్చారు. వీడికి వచ్చి బాగా ట్రైనింగ్ తీసుకొని వచ్చారు. మీరు జర ఇన్వెస్టిగేట్ చేసుకుంటే మధ్యాహ్నం పోయొచ్చుంటాడు ఎమ్మెల్యే దగ్గర. ఎమ్మెల్యే ఉన్నాడా జగిత్యాల? చూడు, పోయొచ్చుంటారు. కేంద్రీయ విద్యాలయానికి 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు అని గవర్నమెంట్ అడుగుతుంది. మేము 5 ఎకరాలు ప్రపోజ్ చేసినాము. ఎక్కడ? చెలగల్. అప్పట్లో కూడా నేను మాట్లాడిన, అనేక మార్లు తెస్తున్నా, వస్తాయి, నవోదయ వస్తుంది, కేంద్రీయ విద్యాలయం జగిత్యాల వస్తుంది, నవోదయం మా అమ్మమ్మ ఊరికి వస్తుంది అని చేసిన. ఈయన ట్రైనింగ్ ఎట్లుంటుందంటే, డాక్టర్ చదువుకున్నాడు, డాక్టరే చేయాలి. మాకు విద్య నేర్పిస్తానికి ప్రయత్నం చేయొద్దు. 10 ఎకరాలు చేయడానికి మీకు ఏందే ఇబ్బంది? నవోదయాలు అయిపోయినాయి. 23 ఎకరాలు ఆడ నిజామాబాద్లో దాదాపు 25-30 ఎకరాలు, 30 ఏకర్స్. ఈడ 10 ఎకరాలు వేయడానికి ఎందుకు లేట్ అవుతుంది అంటే, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఆయనకు ఏదో డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నాడు ఊరవతల. ఆడ ఆయన ఊరా అది? ఆయన ఊరా? సొంత ఊరు. ఆయన పొలాలు ఉన్నట్టున్నాయి, ఆయనకు సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి, క్రషర్ గీషర్లు ఉన్నట్టున్నాయి. అక్కడ పెట్టాలని ఆయనకు ఆశ. అని నేను ఒప్పుకుంటారా అండి? ఈయన టీఆర్ఎస్ ఈయన ముఖ్యమంత్రియే నన్ను మేనేజ్ చేయలేకపోయాడు. అప్పటి ముఖ్యమంత్రి నన్ను మేనేజ్ చేయలేదు. నా చెప్పులను కూడా మేనేజ్ చేయలేదు. రోడ్డు ప్రజా శ్రేయస్సుకు వ్యతిరేకంగా, నా పార్టీ శ్రేయస్సుకు వ్యతిరేకంగా నా చెప్పులను కూడా మేనేజ్ చేయలేడు ఓడు. దాన్ని చేస్తారా? మీకు జగిత్యాల పట్టణం జనాభా ఎంతరండి? వీళ్ళందరికీ స్కూలు, డే స్కాలర్ స్కూల్ పక్కకు ఉండాలనా, ఊర్లో ఉండాలనా, లేదా ఊరవతలు ఉండాలనా? అది మీ ఎమ్మెల్యేకి మీ మీద ఉన్న చిత్తశుద్ధి. అయితే ఈయన ఏం చెప్తాడు నాకంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకుంటలేడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకుంటున్నా లేదా అన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి జవాబు ఇవ్వాలి. వీళ్ళ నమ్మకం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టలేను కదా. ఇలా ఇష్యూ చేస్తా అని చెప్పి ఓ బ్యాచ్ని పంపిండు. ఆ బ్యాచ్ నా డ్రైవర్ కూడా భయపడాడు. నాకు ఇటువంటి నాయకురాలు లేక స్లోగా ఉంటాను. నేను దొరికినాక స్లో ఉంటానా అండి? నాకంటే ఎక్కువ ధైర్యం ఉంది ఈ మేడం.
అవునయా ఎమ్మెల్యే, నీకోరన్న బ్యాచ్ మా దాంట్లో నీకోరన్న పిల్లగాడు నచ్చితే, పెళ్లి పిల్లగాడు నచ్చితే నువ్వు నీ పార్టీలో జాయిన్ చేసుకో. అక్కడ ఉండి ఈడ ఫండింగ్ చేయకు. అది నడవదు, నా కింద నడవది. కోవట్ రాజకీయాలు నా దగ్గర నడయి. నిజామాబాద్ జిల్లాలో ఎన్నడో బందేని. ఇక్కడ ఇట్లాంటి నాయకులు దొరికినాక నేను ఆగుతానా? ఎక్కడక్కడ కోసేస్తా. ఇటువంటి వాళ్ళు చేయబట్టి తెలంగాణలో ప్రభుత్వం వస్తలేదు, ఇటువంటి కోవట్లు చేయబట్టి. నిజామాబాద్ పార్లమెంట్లో ఏ ఎలక్షన్లు అయినా బీజేపీకి మంచి రిజల్ట్ ఎందుకు వస్తుందంటే వీళ్ళందరినీ కత్తెర పెడితే ఎక్కడిదక్కడ. ఫస్ట్ ఎమ్మెల్యే కేంద్రీయ విద్యాలయం వచ్చి మీ రెవెన్యూ డిపార్ట్మెంట్లు ప్రపోజ్ చేసిన ల్యాండ్ 5 ఎకరాలు కాదు, దీన్ని పెంచండి. చెలగల్లా పెంచి కనీసం 8 ఎకరాలు, 10 కాకపోతే 8 ఎకరాలన్నా కేంద్రీయ విద్యాలయంకి అలకేట్ చేయండి. మీ క్యాబినెట్ల ఉత్తమ్ కుమార్ ఒప్పుకుంటలేడు, ఇంకే ఉత్తర కుమారుడు ఒప్పుకుంటలేడు, మాకు సంబంధం ఉండదండి. ఇచ్చేయండి. నీ ల్యాండ్లు పెంచుకోనీకే, నీ క్రషర్ల దగ్గర ల్యాండ్ రేట్లు పెంచుకోనీకే కాదు కేంద్రీయ విద్యాలయం తెచ్చింది. జగిత్యాల ప్రజలు వినండి. విషయమే గల్ఫ్ సోదరులందరికీ నేను ఐపీఎఫ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ పెడదామనుకున్నాను, వీడియోలు తీసి పెడదామనుకున్నాను. నాకు అనేక మంది సలహాలు కూడా ఇచ్చారు. సింపుల్గా నాకు పెద్దల నుంచి మనం ఎటువంటి సజెషన్స్ సపరేట్గా మనం చేయలేము. అక్కడ మీ ప్రభుత్వాలు ఏం చెప్తే స్ట్రిక్ట్గా దయచేసి పాటించండి. మీకు అక్కడ ఎంబసీలతోటి కనెక్టివిటీ ఇబ్బంది ఉంటే నా కాల్ సెంటరు, నా హెల్ప్ లైన్ నెంబర్లు పెట్టాము. ఆల్రెడీ కాల్స్ కూడా వచ్చినాయి. అది కాకుండా ఇండియన్ పీపుల్ ఫోరం ఏదైతే ఉందో మనకు అనుబంధంగా పనిచేస్తుందో బీజేపీకి, వాళ్ళు గల్ఫ్ దేశాలు మొత్తం కూడా వాళ్ళు కూడా టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టిండ్రు. అది కూడా నేను మీడియాకి, సోషల్ మీడియాలో పెట్టాను, మీడియాకి ఇచ్చినాను. దయచేసి మీరు లోకల్ గవర్నమెంట్ వాళ్ళ అడ్వైజరీ ఫాలో కండి. ఏమన్నా ఇబ్బందికరంగా పర్సనల్గా ఉంటే యూ కెన్ కాల్ మీ ఆర్ మై హెల్ప్ లైన్ ఆల్సో. IPF is doing a wonderful job.